రాష్ట్రంలోని ప్రముఖ వాణిజ్య కేంద్రాల్లో విజయవాడ ముఖ్యమైంది. వివిధ అవసరాల కోసం నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది సొంత వాహనాల్లో విజయవాడ వస్తుంటారు. వాహనాల రద్దీ దృష్ట్యా నగరపాలక సంస్థ ప్రధాన కూడలలో పెయిడ్ పార్కింగ్లను ఏర్పాటు చేసింది. వీటిని నిర్వహిస్తున్న గుత్తేదారులు ఇష్టానుసారం పార్కింగ్ రుసుం వసూళ్లు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార రంగానికి తలమానికంగా ఉన్న విజయవాడ నగరానికి ఏదో ఒక పని మీద వేలాది మంది వస్తుంటారు. సొంత వాహనాల్లో వచ్చేవారు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకుండా నగరపాలక సంస్థ ప్రత్యేకంగా 22 పెయిడ్ పార్కింగ్ స్థలాల్ని కేటాయించింది. వీటిని టెండర్ల ద్వారా గుత్తేదారులకు కేటాయిస్తుంది. వీటిలో వాణిజ్య ప్రదేశాల్లో ఉన్న 8ంటికి భారీ డిమాండ్ ఉంది. ఒకసారి టెండర్లో పార్కింగ్ ప్రాంతాల్ని దక్కించుకున్నాక కాలపరిమితి దాటినా మళ్లీ సిఫార్సులతో ఏటా 11% అదనంగా పెంచి రెన్యువల్ చేయించుకుంటున్నారు. కీలకమైన ఎన్టీఆర్ కాంప్లెక్స్, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, వన్ టౌన్, కెనాల్ రోడ్డు, వస్త్రలత, కేబిఎన్ కళాశాల ఇలాంటి ప్రధాన పార్కింగ్ స్థలాలన్నీ ఏళ్లుగా కొందరి చేతుల్లోనే ఉన్నాయి. ఇవన్నీ భారీగా ఆర్జించే పార్కింగులు కావడంతో వీటి కోసం ఎంత చెల్లించేందుకైనా, అధికారుల్ని బెదిరించేందుకైనా గుత్తేదారులు వెనుకంజ వేయరని ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా పార్కింగ్ వసూళ్లు చేస్తున్నారని, పాత రసీదులు ఇస్తున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నగదు చెల్లించి పార్కింగ్ చేసినా తమ వాహనాలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పార్కింగ్ విధానం సరిగా లేదండి. పర్మిషన్ లేకుండా కూడా పార్కింగ్ వసూలు చేస్తున్నారు. ఒక్క నిమిషం అట్లా పెట్టాలన్నా కానీ వెంటబడి వసూలు చేస్తున్నారండి. దీనికి అసలు అనుమతులు ఉన్నాయో లేవో తెలియదు. ఒక్కోసారి మాకు అసలు ఒరిజినల్ రిసిప్ట్ కాకుండా పాత కౌంటర్ ఫైల్స్ ఉంటాయి, అవి కూడా చింపేస్తున్నారు. ఇప్పుడు పార్కింగ్ అనేది వసూలు చేసేటప్పుడు దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నామ్స్ అనేవి పెడితే బాగుంటుంది. ఏమీ లేకుండా కేవలం డబ్బులు వసూలు చేయటమే అనే ఒకే ఒక లక్ష్యంతో వెంటబడి 40-50 మంది ఒకళ్ళు కాదు, ఇక్కడి నుంచి అక్కడికి పోతే పార్కింగ్ కట్టావని అక్కడ ఆపేవాళ్ళు ఒకళ్ళు. ఇలా ఏం బాగుండలేదు సార్, సిస్టమేటిక్గా లేదు పరిస్థితి. అసలు దీంట్లో ఎవరు ఒరిజినల్ కాంట్రాక్టర్స్ ఎవరు, ఫేక్ ఎవరు, బ్యాగ్ పట్టుకుని ప్రతి వాళ్ళు కూడా పాత టోకెన్లు, పిచ్చి కాగితాలన్నీ పట్టుకొచ్చి డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉంది సార్. కూడా పార్కింగ్ లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా పార్కింగ్ తీసుకుంటున్నాం. ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి అటు ఉండేది పార్కింగ్, ఇటువైపు అయితే అసలు పార్కింగ్ లేదు. ఇప్పుడు పార్కింగ్ ఇక్కడ కూడా కలెక్ట్ చేస్తున్నారు. నగరంలో అత్యంత రద్దీగా ఉండే వాటిలో ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఒకటి. దీని ఎదురుగా ఉన్న పార్కింగ్ ప్రాంతం ఎన్నో ఏళ్లుగా ఓ గుత్తేదారు నియంత్రణలోనే ఉంది. ఏటా కొత్తగా టెండర్లు పిలిస్తే నగరపాలక సంస్థకు ఆదాయం పెరుగుతుంది. కానీ 5 ఏళ్లు వైసీపీ నేతల కనుసన్నల్లో ఒకరి చేతుల్లోనే నిర్వహణ కొనసాగుతోంది. దీంతో దందా కొనసాగుతోందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అదనంగా డబ్బు చెల్లించారని గొడవకు దిగుతూ దుర్భాషలు ఆడుతున్నట్లు చెబుతున్నారు. దుకాణదారుల్ని సైతం పార్కింగ్ రుసుం చెల్లించారని ఇబ్బంది పెడుతున్నట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు. పార్కింగ్ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఛార్జీలు, వాళ్ళు 10 రూపాయలు చేంజ్ లేదన్నా కూడా మరీ ఆపి బండి మీద ఉన్న మనిషిని, వెళ్ళే మనిషిని, ఫ్యామిలీతో వచ్చినా ఎలాగొచ్చినా అక్కడికి ఆయన ఏదో పర్చేస్ చేసుకోవడానికి వచ్చాడు పాపం. ఒక్క నిమిషం వెళ్ళిపోతాను బాబు అన్నా కూడా ఆగట్లేదు సార్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బాగా బిహేవ్ చేస్తున్నారు. పార్కింగ్ డబ్బులు ఇవ్వకపోతే మటుకి విపరీతంగా చండాలంగా వాళ్ళు బూతులు ఎట్టడం, లాక్కోవడం, వాళ్ళని ప్రెజర్ చేయడం, ఇలా చేయడం చేస్తున్నారు సార్. మాది చిన్న తరహా వ్యాపారం. మా దగ్గర కూడా మీరు ఖచ్చితంగా నెలకి ఎంత ఇవ్వాలి, లేదంటే మా పార్కింగ్లో పెట్టద్దు, బండి అక్కడ వదిలేయండి అని చెప్తున్నారు. ఇది మరి దారుణంగా దందాగా తయారైంది. మొబైల్ రిపేరింగ్గా అయితే రండి మేము చేస్తామని దాని మీద కూడా కమిషన్ వేసుకొని కూడా చేసిన విషయం ఎన్నో సందర్భాలు ఉన్నాయి. మస్ట్ అండ్ షుడ్గా పార్కింగ్ అలా చేస్తున్నారు. 6 years నుంచి ఇలాగే రన్ అవుతుంది, కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు.